హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకుల బెల్లం పాయసం. ఈ అటుకుల బెల్లం పాయసంని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ పాయసంని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని, అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాజుని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని నేతిలోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 స్పూన్స్ వరకు పొట్టు లేని పెసరపప్పును వేసుకోండి. దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ పప్పు అనేది పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా నేతిలో బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు అటుకుల్ని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో సన్నగా ఉన్న అటుకులు కానివ్వండి, లేదా మందంగా ఉన్న అటుకులైనా కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి అటుకులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని కూడా నేతిలో బాగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా అటుకులు అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ అటుకుల పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా కలుపుకుంటూ చూడండి, మనకి అటుకులు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 1 కప్ వరకు బెల్లం తురుముని వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే అటుకుల్ని వేసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్ వరకు బెల్లం తురుము వేసుకొని, అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లంని బాగా కరిగించండి. ఈ పాయసంకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం తురుముని 1.5 కప్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, బెల్లం అనేది ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 3 కప్పుల వరకు పాలను వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు పాలను తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి. మీరు అచ్చంగా పాలతో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పాలు అనేవి 4 కప్పుల వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని పాలపైన పొంగు మొత్తం ఇలా లోపలికి అనుకుంటూ పాలని బాగా మరిగించండి. పాలనేవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న అటుకులు అలాగే పెసరపప్పుని దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ అటుకులు అలాగే పప్పు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వీటిని బాగా ఉడికించండి. ఈ అటుకులు అనేవి ఉడకడానికి కనీసం 6 నుంచి 7 నిమిషాల టైం అయినా పడుతుందండి. ఇవి ఉడికేటప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని అటుకులని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, మనకి ఒకటి పట్టుకొని చూస్తే అటుకులు అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు, అలానే పెసరపప్పు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినప్పుడు మనకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయాక ఇప్పుడు స్టవ్ నుంచి పక్కకు దించేసుకొని ఈ పాయసం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి బెల్లపు వాటర్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవడం వల్ల దీనిలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. పాలు అనేవి కొద్దిగా వేడిగా ఉన్న పర్వాలేదు, కానీ బెల్లపు వాటర్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలో కలపండి.
ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే అటుకుల బెల్లం పాయసం అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పాయసంని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొనైనా కూడా దీన్ని తినొచ్చండి. ఈ అటుకుల పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.